మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం నుండి, తర్వాత హేరోదునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరొక మార్గమున జ్ఞానులు తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. తూర్పు దిక్కునైన నక్షత్రాన్ని చూసిన తర్వాత యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతూ హేరోదు రాజును కూడా అడిగారు. అప్పుడు హేరోదు రాజు కుట్రతో నిండినవాడై బాల్యమందే క్రీస్తును చంపాలనే దురుద్దేశంతో, మీరు వెళ్ళి మీ కానుకలు ఆయనకు సమర్పించి మరలా వచ్చి ఆయన పూర్తి అడ్రస్ నాకు ఇవ్వాలి అని వాళ్ళని కోరుకున్నాడు, కేవలం క్రీస్తును చంపడానికి. ప్రియులారా, ఈ విషయం దేవునికి అర్థమైంది. దేవుడు భూమి మీద అపవాది ఎన్ని కుట్రలు దేవుని పిల్లల మీద పన్నుతున్నా, నిజమైన తన పిల్లల కోసం దేవుడు ఎప్పుడు ఈ కళ్ళతో కనిపెడతాడు అని బైబిల్లోని అనేక వాక్యాలు మనకు చెబుతూ ఉంటాయి. అందులో ఒకటి ఈ 2వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం, దేవుని చేత బోధింపబడిన వారై. ఈ జ్ఞానులకు దేవుడు బోధిస్తాడు. హేరోదు యేసుప్రభు అడ్రస్ అడుగుతున్నాడు, పూజించటానికి కాదు, చంపడానికి అని దేవుని చేత జ్ఞానులు బోధింపబడ్డారు. దేవుడే స్వయంగా జ్ఞానులతో ఈ విషయాన్ని బయలుపరిచాడు. జాగ్రత్త, మీరు అడ్రస్ ఇవ్వకండి. యేసును చంపడానికి కుట్ర పని హేరోదు అడుగుతున్నాడని చెప్పగానే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని చేత బోధింపబడిన వారు, దేవుని చేత బోధింపబడిన వారు ఎవరనగా, దేవుని కొరకు నిజమైన సాక్ష్యాధారాలతో ఎవరైతే నిండుకొని ఆయన కొరకు నిలబడతారో వాళ్ళు దేవుని చేత బోధింపబడతారు. తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసాం మేము. నక్షత్ర శాస్త్రాన్ని బట్టి ఒక గొప్పవాడు మహనీయుడు పుట్టబోతున్నాడు అనేది మేము తెలుసుకున్నాం. కనుక మాకు తెలిసిన నక్షత్ర శాస్త్ర పరిశోధన ప్రకారం ఆ గొప్పవాడిని దర్శించడానికి, పూజించడానికి మేము వెళ్తున్నాం అని యథార్థంగా చెప్పినందుకు హేరోదు కుట్ర పన్నాడు. సాతాను ఎప్పుడైతే కల్పించుకొని హేరోదులో ప్రవేశించి యేసును చంపాలి అనుకుందో, అప్పుడు దేవుడు కూడా తన బోధనలో తన పిల్లలతో ఉంటాడు అనేది మనకి ఇక్కడ
సాక్ష్యంగా రుజువు అవుతుంది. దేవుడు ఉంటాడు, దేవుడు బోధిస్తాడు. ఎప్పుడు దేవుని కొరకు నువ్వు సాక్షార్థమై నిలబడాలి. దేవుని కొరకు నువ్వు త్యాగం చేసి శ్రమించి ఆయన గురించి కంకణం కట్టుకున్నాడు. దేవుడు నీకు బోధిస్తాడు. దేవుని బోధనలు కావలసిన ప్రతి ఒక్కరూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రమే ప్రయత్నించాలి. 2వ అధ్యాయంలో 13వ వచనం, అదే 2వ అధ్యాయంలో 13వ వచనం 12 చదువుకున్నాం. వారు వెళ్ళిన తరువాత ప్రభుదూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతుకుతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ఇక కన్నవారిని తమ బిడ్డను కరి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మా గర్భాన్ని పుట్టాడు అనే నిజాన్ని గబ్రియేలు ద్వారా తెలుసుకున్నటువంటి యోసేపు దంపతులు, యేసు తల్లి అయిన మరియా యోసేపు కలిసి వాళ్ళకి దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై, మీరు ఈ బాబును ప్రమాదం నుంచి తప్పించండి అని యోసేపు మరియమ్మలకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 2వ అధ్యాయం 19 నుంచి 23. హేరోదు మరణించిన తర్వాత మరలా ప్రభుదూత ప్రత్యక్షమై ఐగుప్తులో యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమైన దేవదూత, ఇప్పుడు నువ్వు లే, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు హేరోదు రాజు చచ్చిపోయాడు. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోయాడు. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లకుండా స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన యోసేపు గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. అంటే చిన్ననాటి నుండి కూడా దేవుడు తన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు అని మనకు అర్థమవుతుంది. ఆలోచించాలి. మనందరి కొరకు దేవుడు ఆలోచిస్తాడు. ఎప్పుడు నీ జన్మ పరమార్థం ఆయన కొరకు బ్రతకాలని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఒకసారి మీ జీవితాల్లో వెనక్కి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరు తెలిసినప్పటి నుంచి మీరు పెరిగే విధానం, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు మీరు అనుభవించారో, వాటన్నిటిలో నుంచి మీరు తప్పింపబడుతున్నా దేవుని వల్ల జరుగుతుంది అనే విషయాన్ని మీరు ఎరుగకయే తప్పింపబడుతుంటారు.
అప్పుడు మీకు అంత జ్ఞానం లేదు, చెప్పేవారు లేరు, కనుక తప్పించబడుతూనే ఉంటారు. అలా తప్పించేవారు ఎవరో కాదు, నిన్ను కన్న నీ పరలోకపు తండ్రి. దేవుని చేత బోధింపబడినవారు, దేవుని చేత కాపాడబడుతున్నవారు, దేవుడు తన కొరకు తన పిల్లల్ని కాపాడుకుంటున్న రీతి, మార్గం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54:13 చూడు నాయనా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు. అది నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు. నీ పిల్లలు ఉన్నారుగా, నీకు తెలియకపోయినా, నీ పిల్లలకు తెలియకపోయినా, వాళ్ళు చిన్ననాటి నుండి యెహోవా చేత ఉపదేశింపబడుదురు. దేవుని చేత ఉపదేశింపబడే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. అందరూ ఉపదేశింపబడతారా? బైబిల్ పట్టుకున్న ప్రతివారు దేవుని చేత ఉపదేశింపబడతారా? వ్రాయబడుతున్న ఈ గ్రంథంలోని మాటలన్నీ కూడా ఉపదేశింపబడినవి మీ పిల్లల కొరకు, మీ పిల్లల కొరకు ఉపదేశింపబడినవి. కనుక ప్రతి దినము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథంలోని సంగతులు మీ పిల్లలకు చదివించాలి. వాళ్ళు చదవాలి. వాళ్ళు చదివితే ఎన్నో సంగతులు వాళ్ళకి అర్థం అవుతాయి, లేకపోతే వాళ్ళకి అర్థం కావు. దేవుడు నా కొరకు వ్రాయించాడా? ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏం వ్రాయిస్తున్నాడు ఇక్కడ? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు. మీ పిల్లల్ని తీసుకొచ్చారా? ఇప్పుడు దేవుని సన్నిధికి మీ పిల్లల్ని తీసుకొచ్చారా? ఈవేళ మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశింపబడుచున్నారు. యెషయా చేత, వాళ్ళ తాత నోటి ద్వారా అనగా నా ద్వారా మీ పిల్లలు ఉపదేశింపబడుచున్నారు. మీరు తీసుకురాలేదనుకున్నారు దేవుని సన్నిధికి మీ పిల్లల్ని. వాళ్ళు ఎలా ఉపదేశింపబడతారు? ఒకవేళ మీ పిల్లలు మీరు తీసుకురాకపోతే మరొకరు ఉన్నారు ఉపదేశించడానికి. దేవుని మాటలు ఉపదేశం వినకపోతే సాతాను తన ఉపదేశాన్ని మీ పిల్లలకు ప్రారంభిస్తుంది. లోకంలో ఉదయం నుంచి తిరిగి మంచానికి చేరినంత వరకు, నిద్రకి వెళ్ళినంత వరకు మనం ఖాళీగా ఉండవు. ఏదో ఒక మాట, ఎవరో నోట ఒక మాట అలా వింటూనే ఉంటాం. అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు, చుట్టాలు, పక్కలు, ఇరుగు పొరుగు, బడి, ఏవో మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలన్నీ లోక సంబంధమైనవి. ఆ మాటలన్నీ లోక సంబంధమైనవి. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వచ్చేసరికి మరొకరు బోధిస్తున్నారట. 4వ అధ్యాయం ప్రారంభ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అపవాది చేత శోధింపబడుటకు,
అపవాది చేత బోధింపబడుటకు. ఎవరనుకున్నారు? సాక్షాత్తు సర్వేశ్వరుని జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తు యేసు. మన పిల్లలు ఏమాత్రం సాతానికి, మన పిల్లలు ఏమాత్రం సాతానికి చెప్పండి. మీ పిల్లల్ని దేవుని మాటలు వినడానికి దేవుని సన్నిధికి తీసుకొని రాకపోతే వాళ్ళు ఉన్నది ఎవరి బోధనలో తెలుసా? సాతాను బోధనలో. దయ్యముల బోధ. ఏ బోధ? దయ్యముల బోధ. దయ్యాలకు కూడా బోధ ఉంటుందా? ఎక్కడుంది? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కడవరి దినాలు అంటే ఇక ఈ దినాలే. ఈ దినాలలో, కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన దైవ సేవకులమని ముద్ర వేసుకొని చెప్పుకుంటూ ప్రజల మధ్య తిరుగుతూ మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు నేను చూస్తున్నానండి ఈరోజు ఈ మధ్యకాలంలో. సంఘంలో ఎవరో 2-3 కుటుంబాలు తప్పించి మిగతా కుటుంబాలలోని వారి పిల్లలు దేవుని సన్నిధికి రావటం లేదండి. ఈవేళ రొట్టె ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు మాత్రం ఆ పిల్లలు కనిపిస్తారండి. చూడండి, మీ దగ్గరికి రొట్టె ద్రాక్షారసం తెచ్చిన వాళ్ళని చూడండి. ఆ పిల్లలు వాళ్ళు కేవలము ఆదివారం మాత్రమే పంచటానికి కనబడతారు. మిగతా రోజులలో, మిగతా తరగతులలో, మిగతా బోధనా కార్యక్రమాలలో ఆ పిల్లలు కనిపించరు. తల్లిదండ్రులు ఇంటి దగ్గర విడిచిపెడుతున్నారు. దేనికి విడిచిపెడుతున్నారు? చదువునైనా రెఫరెన్స్ దయ్యముల బోధయందును అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు వినటానికి ఇష్టపడరు. దేవుని వాక్యాలను వాళ్ళ పిల్లలకు వినిపించటానికి ఆ తల్లిదండ్రులు ఇష్టపడరు. ఏమండి, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఇది నా ఒక్కటిదే కాదు, ఇది అందరిదిలే. నేను ఒక్కడనే కాదు నేరస్తున్న, అందరూ నేరస్తులు అనుకుంటున్నావేమో. ఆలోచించండి. కేవలము రొట్టె ద్రాక్షారసం పంచటానికి మాత్రమే ఈవేళ తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారని వాళ్ళని విడిచిపెట్టాం. సండే స్కూల్ లేదు కదా వాళ్ళకి, వాళ్ళని విడిచిపెట్టాం. వాళ్ళు విడిచిపెట్టగానే తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెడుతున్నారు. ఇంటి దగ్గర వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళ బడులకు వదిలేస్తున్నారు, వాళ్ళ పనులకు వదిలేస్తున్నారు. వాళ్ళకు కొన్ని పనులు చెప్తున్నారు, బాధ్యతలు చెప్తున్నారు. దేవుని సన్నిధికి తీసుకురాకుండా ఇంటి దగ్గర విడిచిపెడుతున్నారు ఆ పిల్లల్ని. ఈవేళ సాయంకాలం తరగతులకు తీసుకురారు, లక్షవారం ప్రార్థనలకు తీసుకురారు, శనివారం తరగతులకు తీసుకురారు, ఆదివారం ఉదయం సాయంకాలం తరగతులకు తీసుకురారు. ఉదయం తప్ప సాయంకాలం మళ్ళా తరగతులకు రారు. కారణం, తల్లిదండ్రులు అపవాది చేత శోధింపబడుటకు వాళ్ళని ఇంటి దగ్గర విడిచిపెడుతున్నారు.
సిగ్గు తెచ్చుకోండి, భయపడండి. ఎందుకు మనల్ని ఇలాగ అంటున్నాడు దేవుడని? ఎందుకు రావటం లేదు? ఎందుకు తీసుకురావటం లేదు? ఆదివారం ఉదయం వచ్చిన వారు మిగిలిన వారం రోజుల్లో ఎప్పుడు ఎక్కడ కనిపించరేంటి వాళ్ళు మానేశారు. దయ్యముల బోధ యందు, అపవాది బోధనల యందు, అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును లక్ష్యం ఉంచి ఇష్టపడుతున్నారు. దానికి ఇష్టపడుతున్నారు పిల్లల్ని వదిలేయడానికి. ఇష్టపడి విశ్వాస భ్రష్టులు. విశ్వాస భ్రష్టులు ఎప్పుడవుతారో తెలుసా? విశ్వాస భ్రష్టులగుదురు. మొదట భ్రష్టత్వం సంభవించి అపవాది బయలుపరచబడితేనే కానీ ఆ దినమున భ్రష్టుడు బయలుపరచబడడు. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడగు దురాత్ముడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఎలా బయలుపరచబడింది? ఎలా బయలుపరచబడింది? ఏది దేవుడనబడును? ఎక్కడ దేవుని వాక్యాన్ని నువ్వు విని పూజించాలో దానంతటిని నువ్వు ఎదిరిస్తూ దానంతటికి పైగా సాతానుగాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తానే దేవుడును అని తన్ను తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో మీరు రాకుండా కూర్చుండును. ఎక్కడ కూర్చున్నాడు? దేవుని ఆలయంలో. ఎందుకు కూర్చున్నావు? ఎందుకురా నువ్వు వచ్చావు? ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకమ్మా నువ్వు వచ్చావు? నువ్వు ఆదివారం ఉదయమే రావాలి, మిగిలిన రోజుల్లో రానవసరం లేదు. ఆదివారం సాయంకాలం రానవసరం లేదు, శుక్రవారం సాయంకాలం తరగతులకు రానవసరం లేదు, శనివారం తరగతులకు రానవసరం లేదు. ఎందుకు వచ్చేసావు ఇవాళ గుడికి? నువ్వు ఇవాళ గుడికి రాకూడదు. తల్లిదండ్రులే వాళ్ళని ఆటంకపరిచే దురాత్మలుగా తమ కుటుంబంలో నిలబడుతున్నారు. వాళ్ళే కన్నారు, వాళ్ళే పెంచింది, వాళ్ళే పాడు చేస్తున్నది వాళ్ళే. ఇక దేవుడు మీ వెంట ఎలా ఉంటాడు చెప్పండి? దేవుడు మీ వెంట ఉన్నాడు అని మీరు ఎలా చెప్పగలరు? ఆలోచించండి. దేవుడు మా వెంట ఉన్నాడండి అని. నువ్వు గుడికొస్తావు, నీ పిల్లలు రారు. నీకు దేవుడు అవసరం, వాళ్ళకి అవసరం లేదా? చిన్ననాటి నుండి వాళ్ళని దేవునిలోనికి రానివ్వకపోతే దానికి బాధ్యుడవు నువ్వే అవుతావు. జాగ్రత్త. చాలామంది తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురావటం లేదు. చూస్తున్నాను. ఇదిగో ఈవేళ ఇప్పుడు ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమంలో అన్ని ఫ్లోర్ల్లో తిరిగి ఆ పిల్లలు చూస్తున్నాను, వీళ్ళు ఎవరు పిల్లలు అని. అది ఆదివారం మాత్రమే తీసుకొస్తారు వాళ్ళు, మిగిలిన రోజుల్లో తీసుకురారు. 2-3 కుటుంబాల వారు మాత్రమే వారి పిల్లల్ని అన్ని తరగతులకి తీసుకొస్తున్నారు. 2-3 కుటుంబాలే, మిగిలిన కుటుంబాలందరూ వాళ్ళ పిల్లలను తీసుకురావటం లేదు. యవనస్తులయ్యారు కదా, యవనస్తుల కూడుకులు డిప్లొమాలో కూర్చోవాలంటే అక్కడ కూడా కూర్చోబెట్టరు, తరగతుల్లో కూర్చొనివ్వరు. పరీక్ష రాయండి అంటారు. పరీక్ష రాస్తే ఎప్పుడు నేర్చుకుంటారు? పరీక్ష రాస్తే ఎప్పుడు నేర్చుకుంటారు బైబిల్?
అపవాది చేత శోధింపబడుటకు వెళ్ళిపోతారు వాళ్ళు. అపవాది చేత బోధింపబడుటకు వెళ్ళిపోతారు వాళ్ళు. ఇర్మియా గ్రంథం 31:34. ఇర్మియా గ్రంథం 31:34. నేను వారికి దేవుడనై యుందును, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు, వారు నాకు పిల్లలగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి గాని సహోదరులకు గాని ఉపదేశము చేయరు. చూసారు ఎలా మారిపోయారు? ఎలా మారిపోతారట? నేను వారికి దేవుడినై ఉంటానని గాని వారు నాకు పిల్లలవుతారని గాని వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి కన్న తండ్రి అయిన నన్ను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. ఎలా మారిపోయారు చూసారా? ఎంత ఘోరం రా! కుటుంబ ప్రార్థనలు ఉంటున్నాయా? భోజనం దగ్గర ప్రార్థనలు ఉంటున్నాయా? నిద్రపోయే ముందు ప్రార్థనలు ఉంటున్నాయా? తెల్లవారు లేచే ముందు ప్రార్థనలు ఉంటున్నాయా? చూడండి, ప్రార్థనలు ఉంటున్నాయేమో మీ దగ్గర. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారేమో. ఉదయాన్నే నిద్ర లేవగానే రాత్రంతా దేవా మంచి నిద్ర మాకు ఇచ్చారు, మమ్మల్ని చల్లగా కాపాడారు, మరలా మరొక వేకువజామును మాకు ఇచ్చారు, నీకు వందనాలు తండ్రి అని ఎవరైనా కృతజ్ఞతలు చెప్తున్నారా దేవుడికి? భోజనం దగ్గర కూర్చొని, తండ్రి ఈ ప్రపంచంలో ఎంతోమంది మానవాళికి తినడానికి ఆహారం లేక పస్తులు ఉంటున్నారు యుద్ధాలు జరిగే దేశాల్లో, గిన్నెలు నాకుతున్నారు యుద్ధాలు జరిగే ఆ దేశాల్లో. కానీ నాకు అలా చేయకుండా నాకు టైంకి మంచి భోజనం పెట్టావు తండ్రి, నీకు వందనాలు. ఎవరైనా భోజనానికి ముందు ప్రార్థనలు చేస్తున్నారా? దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారా? థ్యాంక్స్ చెప్తున్నారా? ఒక నీళ్ళు ఇచ్చేవాడికి థ్యాంక్స్ అంటావే, ఒక చిన్న సహాయం ఏదైనా నీకు చేస్తే థ్యాంక్స్ అంటావే. మరి కన్న తండ్రికి వందనాలు చెప్పటం లేదా? చెప్పావు. తండ్రి మళ్ళీ ఈ రాత్రికి నిద్రకి తీసుకొచ్చావు మమ్మల్ని, ఈ రాత్రి అంతా మమ్మల్ని చల్లగా కాపాడు. తండ్రికి చెప్తావా? ఏది తండ్రితో సంబంధాలు లేవు నీకు. నీ పిల్లలకి తండ్రితో సంబంధాలు పెంచవు. వాళ్ళు నీలాగే దొమ్మరోళ్ళు అయిపోతారు, విశ్వాసఘాతకులు అయిపోతారు, విశ్వాస భ్రష్టులైపోతారు. న్యాయమా? ఇది నీకు న్యాయమా? దేవుని చేత బోధింపబడవా? అపవాది చేత శోధింపబడతావా? ఇదే నా జీవిత ధ్యేయం? ఇదేనా ఈ క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం? ఇవేనా నువ్వు నేర్చుకుంటావు? చిన్నప్పటి నుండి సండే స్కూల్ దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నావు? నీ తల్లిదండ్రులు నీకు ఏమి నేర్పించారు? ఆదివారం ఒక్కరోజు ఉదయాన్నే సండే స్కూల్కి పంపినంత మాత్రంలో టీచర్ ఒక 40 నిమిషాలు చెబుతుంది తరగతి. కానీ 365 రోజులు నీ పిల్లలు ఉన్నది నీ దగ్గరే. నువ్వు చెప్పాలి పిల్లలకు. దారిలో వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు, భోజనం చేసినప్పుడు. ఎన్నిసార్లు చదువుకున్నావు వాక్యం నీ పిల్లలకు చెప్పాలని? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. ఇవన్నీ చెప్తున్నాడే మోషే కాలం నుంచి. వాటిని గురించి మాట్లాడాలి కదా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతోని? వాళ్ళ చదువుల గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళ షికార్ల గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళ ఊర్లు తిరగడం గురించి మాట్లాడుతున్నావా? తప్పు చేస్తున్నావు. తల్లిదండ్రులారా, తప్పు చేస్తున్నారు. వాళ్ళు మీకు దక్కరు. వాళ్ళు మీకు దక్కరు. చెప్పాను,
రాసుకోండి. మీ పిల్లలు మీకు దక్కకుండా పోయే రోజున, మీ కడుపు చెరువై ఏడ్చే రోజున, మీ కళ్ళు కన్నీరు కార్చి రోధించే రోజున, అప్పుడు నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి. చివరిగా మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రాన్ని, యెరూషలేము నుండి యెహోవా వాక్యము బయలు వెళుతున్నాయి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకొందురు. రండి మనం వెళ్దాం. ఎక్కడి నుంచి వాక్యం ప్రారంభం అవుతుందో, ఎక్కడ వాక్యం చెబుతున్నాయో, ఏ ఏ సంఘాలలో దేవుని వాక్యం వింటున్నారో అక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళండి. మీరు వెళ్ళండి, పదండి వెళ్దాం అంటున్నాడు. ఆలోచించిన ప్రియులారా, పిల్లలు ప్రార్థన చేశారు. ఆడ 3 ప్రార్థనలో విన్నాను. చివరిసారిగా తేజ ప్రార్థన కూడా విన్నాను. వాళ్ళ ప్రార్థనలో పలికిన ప్రధానమైన మాట, మా డాడీ నోట నుండి వచ్చే మాటలు మాకు వినిపించండి దేవా. ఈవేళ మంచి మాటలు మాకు వినిపించండి. మీ మహాజ్ఞానం సంగతులు మాకు తెలియచేయండి. మమ్మల్ని మీ వాక్యంలో పెంచండి. ప్రార్థించారండి వాళ్ళు. మరి మీ పిల్లలు వింటున్నారా? యాకోబు దేవుని ఆలయానికి వెళ్తారా? చదువునైనా ఎక్కడికి వెళ్తారు రమ్మంటున్నాడు చూడండి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్దాం రండి. అక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆయన తన మార్గముల విషయమై మనకు అక్కడ బోధిస్తాడు. ఆయన మనం ఆయన త్రోవలో నడుచుకుందామని చెప్పుకొందురు. అక్కడికి వెళ్తారా? వస్తారా? మీ పిల్లల్ని తెస్తారా? నిర్ణయం మీకే విడిచిపెట్టాను. మీ పిల్లల బాధ్యత. వాళ్ళ గురించి మీరు భవిష్యత్తులో ఏడుస్తారో, వాళ్ళ గురించి మీరు దేవుని యందు సంతోషిస్తారో నిర్ణయం మీది.